భారత్ క్రికెట్‌లో సంచలన మార్పు చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరగబోయే 3 వన్డేల సిరీస్‌కు యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఎంతో కాలంగా వన్డే కెప్టెన్‌గా కొనసాగిన రోహిత్ శర్మ స్థానంలో గిల్‌కు పగ్గాలు అప్పగిస్తూ సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక బీసీసీఐ యొక్క దీర్ఘకాలిక ఆలోచన ఉంది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మార్పు చేసినట్లు తెలుస్తుంది. 25 ఏళ్ల శుభ్మన్ గిల్‌ను అన్ని ఫార్మాట్లకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో సెలెక్టర్లు ఉన్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో గిల్ టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు వన్డే కెప్టెన్సీని కూడా అతడికి అప్పగించడం ద్వారా భారత్ క్రికెట్‌కు ఒకే కెప్టెన్ విధానాన్ని తీసుకురావాలని సెలెక్టర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ విధానం జట్టులో స్థిరత్వాన్ని, ఏకరీతిని తీసుకువస్తుందని వారి భావన. ప్రస్తుతం శుభ్మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌లో నిలకడైన ఆట తీరు, ఆకర్షణీయ షాట్లతో జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. యువ నాయకుడిగా అతడికి జట్టు కొత్త ఉత్సాహాన్ని, డైనమిజాన్ని తీసుకువస్తాడని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తుంది. అతడి నాయకత్వంలో జట్టు కొత్త దిశగా పయనిస్తుందని అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. అక్టోబర్ 19 నుంచి భారత్ ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో కొనసాగుతారు. కానీ వారు స్పెషలిస్ట్ బ్యాటర్లుగా మాత్రమే ఆడుతారు. ఈ సీనియర్ల అనుభవాన్ని గిల్ ఎలా ఉపయోగించుకుంటాడో, యువ జట్టును ఎలా నడిపిస్తాడు అనే ఆసక్తికరంగా ఉన్నది. ఈ సిరీస్ గిల్ నాయకత్వ పటిమను పరీక్షించే అవకాశంగా మారనుంది. ఈ యువ సారథి భారత్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తే సత్తా చూపిస్తాడని అందరూ ఆశిస్తున్నారు.